తెలంగాణకు జాతి జీవనాడులు జానపద కళాకారులు. అలాంటి జానపద కళాకారులు తెలంగాణ కోసం తెగించి పోరాడారు. తెలంగాణ కోసం ఊరూరా పెద్ద ఎత్తున ఆట పాటలతో ఒక విస్తృతమైన చైతన్యాన్ని తీసుకొచ్చారు. అలాంటి కళాకారులకు తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదు. అంతేకాదు కేసీఆర్ ప్రభుత్వం గత 10 ఏళ్ళుగా సాంస్కృతిక శాఖకు ఒక బడ్జెట్లు కేటాయించకుండా జానపద కళాకారులను నిర్వీర్యం చేశారు. ఒక ఇల్లు ఇచ్చిండ్రా, ఒక ఓల్డేజ్ పెన్షన్ ఇచ్చిర్రా, కళాకారులకు సంబంధించిన కనీసం జానపద ఫెస్టివల్ని నిర్వహించిర్రా? అందుకోసం మామిడి హరికృష్ణ 10 ఏళ్ళుగా జానపద ఈ సాంస్కృతిక శాఖకు ఉన్నాడు. కానీ 10 ఏళ్ళ నుంచి ఒక అధికారిని పెట్టడం వల్ల ఏం ఉపయోగం అంటున్నా. అందుకోసం మళ్ళీ జానపద కళాకారులంతా పెద్ద ఎత్తున ఆవేదనతో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటు టీఆర్ఎస్ను ఓడగొట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ను పెడితే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సాంస్కృతిక శాఖకు మళ్ళా అదే మామిడి హరికృష్ణను పెట్టి బడ్జెట్ లేదు, జానపద కళాకారులకు సంబంధించిన సంక్షేమం లేదు, ఉపాధి అవకాశాలు లేవు, వాళ్ళకు సంబంధించిన జానపద కళల్ని కనీసం ప్రోత్సహించే పద్ధతిలో లేదు. ఆయన అనుచరులకు ఇవాళ రవీంద్ర భారతి ధారాదత్తం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. రవీంద్ర భారతి అని అంటే ఇవాళ ఒక అగ్ర కులాలకు ఆధిపత్య వర్గాలకు మాత్రమే అది పెద్దపీట వేస్తున్న పరిస్థితి ఉంది. సామాన్య సింధు, యక్షగాన, బుర్రకథ, జానపద కళాకారులకు ఏ ఒక్క సంక్షేమ పథకం అందట్లేదు. కనీసం ఓల్డేజ్ పెన్షన్ ఇవ్వట్లే, ఐడెంటిటీ కార్డులు ఇవ్వట్లే. అందుకోసం మేము అంటున్నాం, తెలంగాణ సాంస్కృతిక శాఖను, భాషా సాంస్కృతిక శాఖ నుంచి జానపదాలను విడగొట్టి తెలంగాణకు ప్రత్యేకమైన జానపద అకాడమీని ఏర్పాటు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసం ఈ నెల 23వ తారీఖు నాడు మొత్తం సాంస్కృతిక సంస్థలన్నింటినీ కలిపి జానపద కళాకారులందరితో కలిపి ఓ పెద్ద రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి తక్షణమే తెలంగాణకు సంబంధించిన జానపద కళాకారుల అకాడమీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు కేంద్ర రాష్ట్ర బడ్జెట్ సాంస్కృతిక శాఖకు ఎంత కేటాయిస్తూ ఉన్నారు? కేంద్రం నుంచి ఎంత వస్తుంది, రాష్ట్రం నుంచి బడ్జెట్ ఎంత వస్తుంది? అసలు కేంద్ర బడ్జెట్ అది బీజేపీ కిషన్ రెడ్డి బడ్జెట్ లాగా ఉంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఇస్తున్న పరిస్థితి ఉంది. బజరంగ దళం, ఆర్ఎస్ఎస్ సంబంధించిన కొన్ని సంస్థలకు ఇవాళ కేంద్ర బడ్జెట్ సాంస్కృతిక శాఖ బడ్జెట్ ఇస్తూ ఉన్నారు. ఏ ఒక్క నిరుపేద జానపద కళాకారుడికి కూడా కేంద్ర బడ్జెట్ అందట్లేదు. అందులోటి రాష్ట్ర బడ్జెట్ కూడా అదే పరిస్థితి. కాబట్టి ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి బడ్జెట్ కేటాయిస్తున్నారు అనే విషయం కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అందుకోసం నేను చెప్తా ఉన్నా, తక్షణమే భాషా సాంస్కృతిక శాఖ నుంచి జానపద కళాకారులను వెడగొట్టి ప్రత్యేకంగా జానపద అకాడమీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత గత 10 ఏళ్ళుగా సాంస్కృతిక శాఖకు కేంద్రం నుంచి ఎంత బడ్జెట్ కేటాయించారు, రాష్ట్రం నుంచి ఎంత బడ్జెట్ కేటాయించారు, ఆ బడ్జెట్ అమలు తీరుపై కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలి. తక్షణమే జానపద కళాకారులకు సంబంధించిన ప్రత్యేకమైన అకాడమీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.